హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం. జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి. ఈ వీడియోలో మునగ పూలతో టీ ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు కొన్ని ధనియాలు అలాగే మునగ పూలు వేసుకొని మరిగించుకోవాలి. ధనియాలు మునగ పూలు వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మునగ పూల టీ తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే జలుబు దగ్గు లాంటి సమస్యలకి ఉపశమనం లభిస్తుంది. ఈ టీ తాగడం వలన చర్మానికి కూడా మేలు చేస్తుంది. చాలామందికి మునగాకులు అలాగే మునక్కాయలు తెలుసు. వాటితో ఎక్కువగా కూర చేసుకుంటూ ఉంటారు. చాయ్ మరిగిందండి. ఇంకా స్టవ్ బంద్ చేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. చాలామంది ఎక్కువగా మునగాకులు మునక్కాయలు వాడతారు. ఈ మునగ పూలు వాడడం చాలా తక్కువ. ఈ మునగ పూలు వసంతకాలంలో ఎక్కువగా కాస్తాయి. ఈ మునగ పూలతో ప్రిపేర్ చేసుకున్న టీని రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి. అలాగే గర్భిణీ స్త్రీలు లేదా చిన్నపిల్లలు తాగే ముందు డాక్టర్ సలహా తీసుకొని తాగితే మంచిది. ఎలాంటి మందులు యూజ్ చేయని పువ్వులను మాత్రమే మనం ఇందులోకి వాడాలి. మునగాకు పప్పు ప్రిపేర్ చేసుకోవడం కోసం మునగాకు తెంపుకోవడం కోసం వచ్చాము. ఈ మునగాకులో కాల్షియం అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎముకలు బలపడడానికి అలాగే రక్తహీనత నివారించేందుకు సహాయపడుతుంది. మునగాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. మునగాకులో విటమిన్ సి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రోగాల నుండి రక్షిస్తాయి. మునగాకు మధుమేహ నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలను మునగాకు తగ్గిస్తుంది. ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వలన చర్మ సమస్యల్ని తగ్గిస్తుంది. మునగాకు రక్తంలో ఉండే చెడు కొవ్వులను తగ్గించి గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. కొవ్వులలో కూడా చెడు కొవ్వు అలాగే మంచి కొవ్వులు ఉంటాయండి. మేము మునగాకుని మాకు పప్పులోకి కావాల్సినంత తెంపకొచ్చుకున్నామండి. మునగాకుని ఆకుల్లాగా తెంపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మునగాకుని పప్పులో వాడతారు. అలాగే మునగాకు కందిపప్పు వేసి కూరలా కూడా చేసుకుంటారు. ఈ మునగాకుని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్న తర్వాత అలాగే ఒట్టిది కూడా కొంతమంది తింటారండి. ఇలా ఫ్రెష్గా ఆకులు కానీ కూరగాయలు కానీ తెంపకొచ్చుకొని చేసుకోవటం పల్లెటూళ్ళలోనే సాధ్యమవుతుందండి. ఈ మునగాకుని జ్యూస్లా కూడా ప్రిపేర్ చేసుకొని తాగవచ్చు. మునగాకుని డైరెక్ట్గా తినలేని వాళ్ళు కొంతమంది పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని దోశపిండిలో అలా కలుపుకొని కూడా దోశలు వేసుకుంటారండి. ఈ మునగాకుని నీట్గా తెంపుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మునగాకుతో పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పప్పు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని ఒక 10 నిమిషాలు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఈ పప్పుని నానబెట్టుకోవాలండి. పక్కన మునగాకును కూడా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్ పోసుకొని. 2 సార్లు క్లీన్ చేసుకొని అలాగే వాటర్లో మునగాకుని వదిలేయాలి 1 నిమిషం అలా. ఇప్పుడు పప్పు కుక్కర్ తీసుకున్నాను. పప్పు కుక్కర్లోకి 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. అలాగే మనం కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు పప్పు కుక్కర్లోకి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇక్కడ. అలాగే మునగాకు వాటర్లో వదిలేసి పెట్టాము కదా 1 మినిట్. ఇప్పుడు వాటర్ నుంచి వేరు చేయాలి. మునగాకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వాటర్ లేకుండా మునగాకుని మాత్రమే తీసుకోవాలి. పక్కన ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పులోకి కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను పప్పు పొంగిపోకుండా ఉండడం కోసం. అలాగే 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న మునగాకుని పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి.
ఇంకా పప్పు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టుకున్నానండి. పప్పు విజిల్స్ వచ్చేలోపు కొత్తిమీర అలాగే కరివేపాకు అన్నీ కిందకొని పెట్టుకుంటాను. హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత పప్పు దింపుకుంటానండి. ఇక్కడ పోపుకి ప్రిపేర్ చేసుకున్నాను. విజిల్స్ మొత్తం వచ్చాయండి. పప్పు కుక్కర్ని స్టవ్ బంద్ చేసి దింపుకున్నాను కిందికి. పప్పు కుక్కర్ కిందికి దింపుకున్న తర్వాత ముందుగా మనం చేయాల్సింది పప్పు కుక్కర్లో ఉన్న ఆయిల్ మొత్తం పోయే వరకు వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసిన తర్వాత ఆయిల్ మొత్తం పోయిన తర్వాతనే మనం పప్పు కుక్కర్ మూత అనేది తీసుకోవాలి. ఆయిల్ మొత్తం పోయిన తర్వాత పప్పు కుక్కర్ మూత తీసి ఇందులోకి తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తగా చేసుకోవాలి పప్పుని. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోకి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి చిలుకలు వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పోపులోకి పప్పు వేసుకోవాలండి. పోపులోకి పప్పు మొత్తం వేసుకున్నాను. పప్పు రెడీ అయిందండి. మునగాకుని చాలా లిమిట్గా తీసుకోవాలి. మేలు చేస్తుంది కదా అని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎప్పటికైనా ఏదైనా కానీ లిమిట్గా తినడం నేర్చుకోవాలి. వేడివేడి అన్నం అలాగే మునగాకు పప్పు, వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటున్నానండి. మునగాకు పప్పు చాలా బాగుంది. ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాలు తోడేసి పెరుగు పేరిన తర్వాత పెరుగు మీద మీగడని ఇలా డైలీ ఒక 10 days తీసుకున్నాను. తీసుకొని మీగడని స్టోర్ చేసుకున్నానండి. ఈ మీగడని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేసుకొని 5-6 సార్లు మిక్సీ పట్టించాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మీగడ వెన్నలాగా వాటర్ వేరైతే ఇది వెన్న అండి. ఈ వెన్నని నీట్గా క్లీన్ చేసుకొని వేరే బౌల్లోకి ఈ వెన్నని తీసుకోవాలి. ఇలా మొత్తం ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ వెన్న పాత్రని పెట్టుకోవాలి. ఈ వెన్నని సిమ్లో మొత్తం కరిగే విధంగా కరిగించుకోవాలి. ఇంట్లో తయారు చేసుకునే నెయ్యిలో ఎటువంటి కలర్ కానీ కెమికల్ కానీ వాడరు. ఇది సంపూర్ణంగా సహజమైన నెయ్యి అండి. ప్రిపేర్ చేసుకునే నెయ్యి. ఈ నెయ్యి మంచి కొవ్వు అండి. అందువలన మన శరీరానికి శక్తినిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుందండి. ఈ నెయ్యి ఇలాంటి స్వచ్ఛమైన నెయ్యి తినడం వలన మధ్య మధ్యలో ఒక స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఈ నెయ్యిని. ఈ నెయ్యి జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలిని కూడా పెంచుతుందండి. ఇది పూర్తిగా నెయ్యిలాగా తయారయ్యేంత వరకు సిమ్లోనే ఉంచుకొని మరిగించుకోవాలి. మనము దగ్గరుండి ఈ నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ మీద వెళ్ళి పక్కకు వెళ్తే పొంగిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత పైకి వస్తూ ఉన్నదో. ఈ నెయ్యిలో విటమిన్లు ఏ, డి, ఈ, కే వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయండి. నెయ్యి అనేది వంటల్లో రుచిని పెంచుతుందండి. అన్నం, పూరి, పరాటా, పాకంతో తయారు చేసిన స్వీట్స్ చాలా రుచిగా ఉంటాయి ఈ నెయ్యిని వాడడం వలన. వంటలకు ప్రత్యేకమైన రుచిని తెస్తుంది ఈ నెయ్యి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ 20 minutes 25 minutes సిమ్లోనే మరిగించుకోవాలి. నెయ్యిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే అది కొంచెం బ్లాక్గా మారిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఇక్కడ చూడండి నెయ్యి పైకి పొంగొచ్చి మరి అదంతా కదా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇలా స్వచ్ఛమైన నెయ్యిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. హెల్తీగా ఉంటుంది. కూరలలోకి ఆయిల్ వాడుకోకుండా ఇలా నెయ్యి వాడితే ఇంకా మంచిది. నెయ్యి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎక్కువ కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కరివేపాకు రెమ్మలు మనం నెయ్యిలో వేసుకోవాలి. ఇలా నెయ్యిలో వేసుకోవడం వల్ల నెయ్యి వాసన అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. వీధి చివరిలో ఉన్నా కూడా ఎవరో నెయ్యి ప్రిపేర్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. నెయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. స్టవ్ బంద్ చేశాను. ఇంకా
ఈ నెయ్యిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నెయ్యిని నెలల తరబడి స్టోర్ చేసుకున్నా కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బయటనే నిల్వ ఉంటుంది ఎన్ని నెలలైనా కూడా. చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో ఈ నెయ్యి. ఈ కప్పుకి మూత పెట్టేసి నిల్వ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.